పిల్లలు, మనం ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవిలో జగ్గు అనే ఏనుగు ఉండేది. అయితే ఈ ఏనుగు బాగా అల్లరి చేస్తూ అన్ని యానిమల్స్ని బాధ పెడుతూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు దుమ్ము రేపుకుంటూ పరుగులు పెడుతూ వచ్చింది. అయితే ఒక కొనలలో ర్యాబిట్స్ వాటర్ తాగటం గమనించింది. వెళ్ళి వాటిపైన వాటర్ చల్లడం మొదలుపెట్టింది. అయితే ర్యాబిట్స్ పారిపోయే ఏనుగుని చూసి ఇలా చేయడంతో. అయితే అలా నడుస్తూ ఉండగా కోతులు చెట్టు పైన ఉండటం గమనించింది. అయితే చెట్టు ఊపడం మొదలుపెట్టింది. ఆ కోతులు బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయాయి. అలానే డీర్ వాటర్ తాగుతుంటే అరిచింది. అరవటంతో డీర్స్ పారిపోయాయి అన్నమాట ఏనుగుని చూసి. ఇలా అన్నిటిని ఇబ్బంది పెడుతూ ఉంటే ర్యాబిట్స్, మంకీస్, డీర్స్, బర్డ్స్ అన్నీ చాలా అప్సెట్ అయ్యాయి అన్నమాట దీనివల్ల, ఏనుగు వల్ల, జగ్గు వల్ల. అయితే ఈ జగ్గుకి ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి అన్నీ గ్యాదర్ అయ్యి ఏమనుకున్నాయంటే జగ్గుకి ఈ విషయం చెప్పాలి ఎలా అయినా అని చెప్పేసి అనుకుని జగ్గుని పిలిచేసరికి నేను ఆడుకుంటున్నానంటే మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పేసి అంది. అయితే సర్లే అని చెప్పేసి అనిమల్స్ అన్నీ ఇంకా అలా ఓపిక పడుతూ ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఏం చేసిందంటే బర్డ్స్ నెస్ట్ ఉంటుంది కదా, ఆ నెస్ట్ని కదపడం మొదలుపెట్టింది. అందులో ఉన్న ఎగ్స్ అన్నీ పడిపోయి బర్డ్స్ పిల్లలన్నీ చనిపోయాయి అన్నమాట. అలానే స్క్విరల్స్ కింద తిరుగుతూ ఉంటాయి కదా, అందులో ఉండటం చూసి షేక్ చేయడం మొదలుపెట్టింది. ఆ స్క్విరల్స్ అన్నీ భయపడ్డాయి. ఇలా ప్రతి యానిమల్ని భయపెడుతూ ఉంది. అయితే యానిమల్స్ అన్నీ ఏమనుకున్నాయంటే ఒకరోజు అసలు ఈ జగ్గుకి కనిపించకుండా ఉందాం, అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నాయి. ఏవి కనిపించకుండా దాన్ని ఒక్కటి మాత్రమే సింగిల్గా ఉంచేసాయి. అప్పుడు జగ్గు వెళ్ళి లేక్ దగ్గర కూర్చుని అయ్యో ఎవరూ లేరే, నేను ఒక్కదాన్ని ఉన్నానే, ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేశారు వీళ్ళందరూ అనుకుని రియలైజ్ అయ్యింది. నేను ఇలా చేయటం వల్లే కదా, నేను వాళ్ళని బాధ పెట్టడం వల్లే కదా నన్ను ఒక్కదాన్ని వదిలేశారు అనుకున్నది జగ్గు. అప్పటి నుంచి ఏం చేసిందంటే రియలైజ్ అయ్యి తను ఏదైతే తప్పులు చేసిందో అవన్నీ కూడా సరిదిద్దుకోవడానికి చూసింది. తన బర్డ్స్ నెస్ట్ అనేవి పోగొట్టింది కదా, అదేం చేసిందంటే వాటికి ఒక గూడు తయారు చేసి ఇచ్చి నీట్గా ఒక చోట పెట్టి వాటిని హ్యాపీ చేసింది. అలాగే స్క్విరల్స్కి పడిపోయిన పళ్ళు అవి ఇచ్చి వాటిని హ్యాపీ చేసింది. అలానే డీర్స్కి ఏం చేసిందంటే వాటర్ పాట్స్ కింద ఏర్పాటు చేసి వాటికి ఇచ్చింది. అలానే మధ్యలో టాటాయిస్ ఇరికిపోయి బాధపడుతుంటే ఆ టాటాయిస్ని కాపాడింది. అలానే అప్పుడు జగ్గుని అన్ని యానిమల్స్ ఫర్గివ్ చేసి ఫ్రెండ్లీగా ఉన్నాయి. అలానే ఎప్పుడు కూడా మనం ఒకరిని బాధ పెట్టినా సరే తర్వాత ఖచ్చితంగా ఎప్పటికైనా సరే మనం దాన్ని రియలైజ్ అయ్యి ఆ తప్పుని మనం సరిదిద్దుకోవాలి. ఓకేనా పిల్లలు?